అందరికీ నమస్కారం. నందిగామ నియోజకవర్గం, వీర్లపాడు, జుజ్జూరు. ఇక్కడ మేము ఏమనుకున్నామంటే ఎవ్రీ డే ఒక 3 గ్రామాలు పల్లె ప్రధాన జనసేన అనే ప్రోగ్రాం ద్వారా ఆల్రెడీ జనసేన పార్టీ నుండి మేము చాలా ముందుకు వెళ్తున్నాము. చాలా గ్రామాలను టచ్ చేస్తున్నాము. అయితే ఇప్పుడు మార్నింగ్ టైము మేము గాజు గ్లాస్తో ఛాయ్ అనే ప్రోగ్రాం ద్వారా ప్రతి మనిషిని కలిసి ఆ వ్యక్తుల దగ్గర నుండి వారి యొక్క బాధలు తెలుసుకుందామని. ఎందుకంటే ఛాయ్ అనేది సామాన్యమైన వారు కూడా ఛాయ్ అనేది తీసుకొని తాగగలిగే స్తోమతలో ఉంటారు. ఛాయ్ ఎందుకు తాగుతాం? మన మనసు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండడానికి, ఇంకొంచెం మనం పని చేయగలుగుతాము. ఆ ఉద్దేశంతో ఛాయ్ తాగుతాం. ఆ ఛాయ్ గాజు గ్లాస్తో ఛాయ్ తాగడం అన్నది ఎందువల్ల మేము అనుకున్నామంటే, జనసేన పార్టీ సింబల్ గాజు గ్లాసు. ఆ గాజు గ్లాస్తో వారికి ఛాయ్ అందించి ప్రతి వ్యక్తి యొక్క వారి మనోభావాలు, వారి మనోగతం, తర్వాత వారు పడుతున్న వేదన, ఇక్కడ ఉన్న సమస్యలు, కష్టాలు వారి నుండే తెలుసుకుందాము ఆ ఛాయ్ తాగేటప్పుడు అన్న ఉద్దేశంతో వచ్చాము. సమస్యలు తెలుసుకోవడమే కాదు, సమస్యలు పరిష్కారం వైపు తీసుకెళ్లడమే జనసేనాని పవన్ కళ్యాణ్ గారి యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ ఉద్దేశం ప్రకారం మేమందరం ఆయన సూచనల మేరకు మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. సమస్యలన్నీ తీసుకుంటున్నాము, వాటిని పరిష్కార మార్గం వైపు తీసుకెళ్తాము, పరిష్కరిస్తాం తొందరలో. జై జనసేన, జై జనసేన. ఎలాంటి అన్ని సమస్యలే అండి, చుట్టూ సమస్యలమయమే. ఇప్పుడు డ్రైనేజ్ వ్యవస్థ బాగాలేదు, వచ్చేదారి వెళ్ళేదారి రోడ్ల స్థితి చాలా అధ్వానంగా ఉంది, వాటర్ ఫెసిలిటీ లేదు, పంటలకి ఎలాగ నీరు లేదు, వచ్చే టైంలో నీరు రాదు, ఆ తర్వాత వర్షాలు వచ్చి పంట నష్టం పోతోంది, నష్టపరిహారాలు కూడా రాక చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇంకా చెప్పాలంటే ఫ్యాన్ గుర్తు అని పెట్టుకొని వచ్చి ఈరోజు అదే ఫ్యాన్కి ఉరి వేసుకొని ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి, అధ్వాన పరిస్థితి, దారుణమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటోంది. ఇలాంటి సమస్యలు ప్లస్ ఇక్కడ చిన్న చిన్న వ్యాపారాలు చెప్పుకునే వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే, ధరలేమో ఆకాశానికి అంటుతున్నాయి, మనమేమో ఈ భూమి మీద ఇలా ఉన్నాము అంటే ఎక్కడికి పరిస్థితి వెళ్ళిపోతుందంటే, ఆకాశానికంటే ధరలకి వీళ్ళు అమ్ముకునే ధరలకి చాలా చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ మనసు ఒప్పుకోవడం లేదు. ఇప్పుడు చిన్న చిన్న టిఫిన్ అంగళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళాను నేను, ధరలు చాలా ఉన్నాయి, వాళ్ళు తీసుకొచ్చే ప్రొవిజన్స్ ఏమో చాలా కాస్ట్లీ ఉంటున్నాయి. కానీ వీళ్ళు అమ్ముకొని వీళ్ళు ఒక ప్లేట్ ఇడ్లీ, ఒక ప్లేట్ దోశ, ఒక ప్లేట్ వడ అని చెప్పాలంటే వాళ్ళు ఎక్కువ చెప్పలేకపోతున్నారు పాపం. ఎందుకంటే ప్రతి మనిషిలో ఒక దయాగుణం అనేది ఉంటుంది. అన్నం పెట్టేవాళ్ళు దానికి ఒక ధర అనేది చెప్పలేరు, వాళ్ళు ఎక్కువ ధర చెప్పలేరు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడంతా కూడా. ముఖ్యంగా అధ్వానంగా ఉన్నాయి. అసలు రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, వాటర్ లేదు. ఇంకా ఇలాంటి పరిస్థితి ఇంకా ముందుకు వెళితే అసలు ఇక్కడ నుండి అందరూ ఖాళీ చేసేసి వలస వెళ్లాల్సిన పరిస్థితి కనబడుతోంది. కాబట్టి ఈ పరిస్థితులన్నీ ఇక్కడితో ఆపి జనసేన పార్టీ ఆదుకొని వారికి తోడ్పాటును అందించి ముందుకు తీసుకెళ్లి సమస్యలకు పరిష్కారం చేయాలన్నదే ఉద్దేశంతో ఇక్కడ ఈ ప్రోగ్రాం పెట్టాం. కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడే వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారు, కానీ మళ్ళీ ఎలక్షన్స్ తర్వాత గెలిచిన తర్వాత ఎవరు రావట్లేదు. అంటే అలాంటి వాళ్ళకి మీరు సమస్యలు తెలుసుకున్న తర్వాత మీరు వాళ్ళకి ఎలాంటి భరోసా ఇవ్వాలి? ఇప్పుడు చేయాల్సింది ఎవరండి? అధికారంలో ఉన్న ప్రభుత్వం నుండి అన్ని పథకాలు అన్నీ అందాలి, అవన్నీ అందడం లేదు. అధికారంలో ఉన్న వాళ్ళే చేయనప్పుడు ఇంకేం చేయగలుగుతాము? ఇప్పుడు రాజకీయ నాయకులు పదవుల్లో ఉన్న వాళ్ళు చేయాలి, వాళ్ళు చేయడం లేదు. అధికారులు చేస్తారు, వాళ్ళ వరకు తీసుకెళ్ళట్లేదు. తర్వాత వాళ్ళకి కూడా రాజకీయ నాయకుల నుండి ప్రెషర్స్ ఉన్నాయి, వాళ్ళని కూడా ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నారు, వాళ్ళని అణిచివేస్తున్నారు. వారు కూడా చాలా ప్రాబ్లమ్స్లో ఉంటారు, వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో జనసేన ఉద్దేశం ఏంటి? 10 సంవత్సరాలైంది జనసేన పార్టీ పెట్టి పవన్ కళ్యాణ్ గారు. ఏ పదవి లేకుండా, ఏ పదవి ఆశించకుండా ఆయన ఎప్పుడు పరుల కోసమే నా జీవితం అన్న ఉద్దేశంతో ఆయన ఎలా అయితే ఉన్నారో, ఆయన వెనక నడుస్తున్న మేమందరం కూడా అలాగే మేము ప్రజా సంక్షేమం కోసం, ప్రజల కోసమే మేము వచ్చి అందరినీ అడుగుతున్నాం. అంతేగాని ఎలక్షన్ ముందో ఎలక్షన్ తర్వాతో వెళ్ళడాలు ఉండడాలు ఇవి కాదండి. స్థానికంగానే ఉంటాము, నందిగామలోనే ఉండి అక్కడే వాళ్ళతో మమేకమై నందిగామ ప్రజలందరూ నా వాళ్ళు అని నేను నమ్మి నేను ఇక్కడే ఉండి నేను జీవితాంతం ఉండి వాళ్ళకి నేను సేవ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం కూడా అదే.
నేను కూడా అలా అనుకుని నేను ఇక్కడ ఉండిపోవాలనే ఉద్దేశంతో వచ్చాను. నేను ఈ ఎలక్షన్తో ఈ పదవులతో వాటితో నాకు పని లేదు. ప్రజలు నమ్మి నిజంగా మీకు ఓటేస్తే కనుక అధికారంలో వచ్చిన తర్వాత ఇదే విధంగా మీరు వచ్చి ప్రజల సమస్యలు తప్పకుండా అండి. ఎందుకంటే మా కుటుంబ నేపథ్యంలో ఇది మాకు జీర్ణించకపోయిన కొన్ని ఉన్నాయండి మాకు. ఎందుకంటే మేము ప్రజా సంక్షేమం అన్నదే మాకు ముఖ్యము. ఎప్పుడు మేము ప్రజల మధ్య ఉండేవాళ్ళము. మా నాన్నగారు స్పెషల్ కలెక్టర్, మా వారు ఒక ఐపీఎస్ ఆఫీసరు, మా సొంత మేనమామ టీడీపీ ఎంపీ చిత్తూరు చేశారు, చిత్తూరు ఎంపీ చేశారు 2 సార్లు. కాబట్టి మాకు అటు రెవెన్యూ, ఇటు పోలీసు, అటు రాజకీయ పరంగా మేము ఎప్పుడు ప్రజల్లో ఉండేవాళ్ళం. మా చిన్నతనం నుండి మేము ప్రజల్లో మమేకమై వాళ్ళతో పాటు కలిసి ఆడుకుంటూ పాడుకుంటూ వాళ్ళ కష్టాలు చూసుకుంటూ మాకు తగినది ఆ వయసు తగిన సహాయాలు మేము చేయాలి అని మా పెద్దల దగ్గర నేర్చుకొని మేము ఎదిగిన వాళ్ళము. కాబట్టి మాకు ప్రజలతో మాకు మమేకమై ఉండాలి. నాకు ఒకటే చెప్తున్నానండి, పదవులతో వచ్చే స్థాయి కంటే ప్రతి మనిషి గుండెల్లో నిలిచిపోయే స్థానం నాకు చాలా గొప్పది అని నేను అనుకుంటున్నాను. పొత్తు గురించి చాలా అపోహలు వస్తున్నాయి. అంటే ఇప్పుడు నిజంగా ఈ పొత్తు వల్ల వైసీపీని దింపడానికేనా, లేకపోతే ప్రజలకు మంచి చేయాలని అన్న పవన్ కళ్యాణ్ ఫస్ట్ నుంచి కోరుకుంటున్నారు? మీరే చెప్పేశారు కదా, పొత్తు వల్ల అధికార పార్టీ యొక్క అరాచకాలు, వినీతి, రాక్షస రాజ్యాన్ని గద్దె దింపాలంటే పొత్తులో భాగంగా జనసేన తెలుగుదేశం యొక్క బలమైన కూటమితోనే సాధ్యమవుతుంది. సో ఇరు పార్టీల ఏకైక లక్ష్యం ఒకటే, వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలి అంటే మనము స్ట్రాంగ్గా ఉండాలి, తర్వాత యూనిటీగా ఉండాలి. ఇది మాత్రం చక్కగా మేము పాటిస్తున్నాము. 2 పార్టీల వాళ్ళం చక్కగా పాటిస్తున్నాము. ఎలాంటి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడైతే ఎవరికి లేదు. మేమందరం కలిసిమెలిసి పనిచేసుకుంటున్నాం. ఇలాగే ముందుకెళ్తాం. అలాగే వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపుతాం, ఇరు పార్టీల ప్రభుత్వాన్ని స్థాపిస్తాం. జై జనసేన.